ఒకనితోనొకడు అబద్ధములాడకుడి. ఏం ఆడకూడదు? అబద్ధం ఆడకూడదు. కొన్ని విషయాల్లో చూసినట్లయితే మన సహోదరుల విషయంలో కానీ పక్క వారి విషయంలో కానీ మనం ఇప్పుడు ఒక మాటని తర్వాత వెంటనే ఇంకొక మాటని మార్చేస్తూ ఉంటాం. సో అట్లా ఒకరినొకడు అబద్ధములాడకుడి. అబద్ధానికి దేవుడు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. అది ఆజ్ఞ. అబద్ధమాడిన ప్రతి ఒక్కరిని దేవుడు శిక్షించాడు. తర్వాత ఎఫెసీ 5:21. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:21. క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండి. ఎవరి యందు ఉండాలి భయం? క్రీస్తునందు ఉంటాను.